జీవన్ రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అట్లాగే మీ హాస్పిటల్స్ సిటీలో ఎక్కడెక్కడ ఉంది? ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మా బ్రాంచెస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉందండి, సంజీవ్ రెడ్డి నగర్, కూకట్పల్లిలో ఉంది, ప్లస్ చందానగర్, దిల్సుఖ్ నగర్లో ఉందండి. ఇవి కాకుండా నల్గొండలో ఉంది, నెల్లూరులో ఉందండి. సో బేసిక్గా ప్రజెంట్గా మాత్రం ఈ 6 సెంటర్స్ అండి. 6 సెంటర్స్, హైదరాబాద్లో 4 ప్లస్ నల్గొండ అండ్ నెల్లూరు. ఓకే. అలాగే మీ హాస్పిటల్లో అంటే పేదవాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి అట్లాంటి ఫ్రీ కన్సల్టేషన్ కానీ అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయి? ఫ్రీ కన్సల్టేషన్ అంటే ఏంటి అంటే బేసిక్గా మా దాంట్లో ఏంటి అంటే ప్రజెంట్గా మా సెంటర్స్ అన్నిట్లో కూడా ఆరోగ్యశ్రీ అలాంటిది ఏమైనా కార్డ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి రాయితీ ఉంటుందండి. దాంతోపాటు ఈ మంత్ వరకు, ఈ పర్టికులర్ మంత్ ఇదేంటి అంటే మా యానివర్సరీ ఉంది. సో ఈ పర్టికులర్ మంత్ వరకు ఏంటంటే ఫ్రీ హియరింగ్ టెస్టింగ్ ఉందండి. హియరింగ్ టెస్ట్ కావాల్సిన ఫ్రీగా చేస్తామన్నమాట. సో కాకపోతే ప్రియర్ అపాయింట్మెంట్ ఉండాలి, ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ టెస్టింగ్ ఉంటుంది. సో దాంతోపాటుగా హియరింగ్ ఎయిడ్స్లో కూడా ఒకవేళ కనుక అర్హులైన వాళ్ళకి, అందరికి కాదండి, అర్హులైన వాళ్ళకి కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి, లైక్ మా ఫ్రెండ్స్ నుండి కొంతమంది నుండి. సో వాళ్ళు కొద్ది వరకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారనమాట. సో ఈ మంత్ వరకు వాళ్ళకి లైక్ కొన్ని ఫౌండేషన్స్ నుండి పార్షల్ అమౌంట్ని మేము ఫండ్ చేస్తాం కొంతవరకు. పూర్తిగా కాకుండా, పూర్తిగా ఇచ్చినట్లయితే ఏంటంటే దానికి వాల్యూ ఉండదు బేసిక్గా చెప్పాలి అంటే. సో అందుగురించి పార్షల్ అమౌంట్ ఫండింగ్ చేస్తున్నారు. సో రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు పెట్టుకోవాలి. సో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక మీ హాస్పిటల్లో ఎలిజిబుల్ అంటే కొంత అమౌంట్ వాళ్ళు ఆరోగ్యశ్రీ నుండి ఎగ్జాక్ట్ అని చెప్పలేమండి. ఐ మీన్ ఇది ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది, ఆరోగ్యశ్రీ ఎగ్జాక్ట్ అని కాదు, బట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మేము ఎలిజిబుల్గా చేస్తున్నాం. ప్లస్ ఈ మంత్ వరకు మాత్రం ఎవరైనా సరే వితౌట్ ఆరోగ్యశ్రీ కూడా రావచ్చు. కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకొని, ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది, అంతేనండి. డాక్టర్, ఈ వినికిడి యంత్రం పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే తీసేస్తే కనుక మళ్ళీ మామూలుగా వినిపించే అవకాశం ఉంటుందంటారు, లేదా కంటిన్యూగా ఒకసారి పెట్టుకున్న తర్వాత కంటిన్యూగా ఉండాల్సిందేనంటారు? చాలామంది ఇలానే అనుకుంటారండి. పెట్టుకున్న తర్వాత తీసేసి కొన్ని రోజుల తర్వాత, ఈ రోజు కూడా ఒక పేషెంట్ చూసాను మార్నింగ్, పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత లైక్ 2 years తర్వాత 3 years తర్వాత తీసేసినట్లయితే నార్మల్గా వినిపిస్తుందా అని. ఇప్పుడు ఏంటి అంటే అది విజన్ అయినా సరే, హియరింగ్ అయినా సరే ఒక సెన్సరీ ఆర్గాన్ అండి. ఒకసారి డ్యామేజ్ అయింది అంటే నార్మల్గా మళ్ళీ బ్యాక్ క్లియర్గా నార్మల్గా రావడం, లేదంటే మళ్ళీ తగ్గడం అనేది 99.99% ఛాన్సెస్ ఉండదు. సో ఇప్పుడు మనకు విజన్లో ప్రాబ్లం ఉన్నట్లు అంటే కంటికి కనిపించకపోయినట్లయితే, సరిగ్గా కనిపించకపోతే స్పెక్స్ వాడతాం. స్పెక్స్ తీసేసినట్లయితే మళ్ళీ బ్యాక్ టు సేమ్ పొజిషన్. సో అదేవిధంగా హియరింగ్ ఎయిడ్ కూడా అంతేనండి. ఒకసారి హియరింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటున్నట్లయితే క్లారిటీగా వినిపిస్తుంది. హియరింగ్ ఎయిడ్ తీసేసినట్లయితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్, లైక్ మళ్ళీ వినిపించకుండానే ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు హియరింగ్ ఎయిడ్ వాడుతుండాలి. అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, లైఫ్ టైం వాడాల్సిందే, ఇన్స్ట్రుమెంట్ వాడాల్సిందేనండి. ఇన్స్ట్రుమెంట్ వాడితేనే వినిపిస్తుంది, ఇన్స్ట్రుమెంట్ తీసేసినట్లయితే మళ్ళీ వినిపించదు. సో అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఒకవేళ ఏ ఇన్స్ట్రుమెంట్ అని ఎక్కువ రోజులు వాడితే ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయో అని భయంతో కూడా ఉంటూ ఉంటారు కదా. ఈ ఇన్స్ట్రుమెంట్కి, హియరింగ్ ఇన్స్ట్రుమెంట్కి అలాంటి భయాలు ఏం అవసరం లేదండి. కాకపోతే ఒకటి ఏంటి అంటే మీరు మిషన్ పెట్టుకున్నప్పుడు క్లారిటీగా, కంఫర్ట్గా ఉండాలి, అన్కంఫర్ట్నెస్ అని ఉండొద్దు. మీరు బయటకు వెళ్ళినట్లయితే లౌడ్ సౌండ్స్ వచ్చేసి ఇంకా లౌడ్గా వినిపించడం, గందరగోళంగా వినిపించడం అట్లయితే అలాంటిది మీకు ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలా లేకుండా కంఫర్ట్గా ఉన్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవచ్చండి. ఒకటి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్న తర్వాత అన్కంఫర్ట్నెస్ అనేది అసలు ఉండొద్దు. అంటే రాత్రి పడుకునేటప్పుడు తీసేయాలంటారా ఇన్స్ట్రుమెంట్స్ లాంటి, పొద్దున్న పెట్టుకోవడం అట్లాంటిది ఏమైనా ఉంటుంది, లేకపోతే కంటిన్యూస్గా ఉండిపోతుంది చెవులు? నైట్ టైం తీసేయాల్సి ఉంటుందండి, పడుకునేటప్పుడు తీసేయాల్సి ఉంటుంది, డే టైంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ స్నానం చేసేటప్పుడైనా సరే, అది వాటర్ ప్రూఫ్ కాకపోతే స్నానం చేసేటప్పుడైనా, మొహం కడుక్కునేటప్పుడైనా సరే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసేయాల్సి ఉంటుందండి. ఇన్స్ట్రుమెంట్కి మీకు 2 years వారంటీ ఉంటుందండి. 2 years వారంటీ ఉంటుంది. సో ఈ 2 years వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కంపెనీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు అదే ఇన్స్ట్రుమెంట్ మీ వాటర్ ప్రూఫ్ లేకుండా తీసుకొని వెళ్ళేసి అది వాటర్లో తీసేసి ఈ రోజు తీసుకెళ్ళి రేపు పొద్దున వాటర్లో తడిచిన తర్వాత పాడైతే తీసుకొచ్చారనుకోండి, అది వారంటీలో కవరేజ్ ఉంటుంది. అలానే బ్రేకేజెస్, కింద పడిపోయి విరిగిపోయింది అనుకోండి, అది కూడా వారంటీలో ఉండదు. చిన్నపిల్లలు చాలామంది ఉంటారు, ఇప్పుడు సడన్గా వాటర్లో పడిపోవడం కానివ్వండి, లేదంటే బ్రేక్ అవ్వడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఏంటి అంటే బ్యాకప్ ప్లాన్ అని ఉంటుందండి, లేదంటే ఎక్స్టెండెడ్ వారంటీ బ్యాకప్ ప్లాన్ అని ఉంటుంది. సో ఈ బ్యాకప్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ చెప్పారు 1,20,000 పెట్టేసి ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నామండి అనేసి. సడన్గా అది ఎక్కడైనా మిస్ప్లేస్ అయింది అనుకోండి, చాలా కష్టం అనమాట. ఈ బ్యాకప్ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళు మన ఇన్స్ట్రుమెంట్ తీసుకునేటప్పుడు 3% అమౌంట్ కట్టినట్లయితే, అంటే 1 lakh ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే 3,000 రూపీస్ పే చేసినట్లయితే మీకు బ్యాకప్ ప్లాన్ ఇస్తారండి.
దానివల్ల ఏంటి అంటే మీకు 1 year or 2 years అనేది మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ లాస్ట్ ఆర్ థెఫ్ట్ ఆర్ కంప్లీట్ డ్యామేజ్ అంటే మొత్తం పోయినా కానీ, ఇన్స్ట్రుమెంట్ పోయినా కానీ, విరిగిపోయినా సరే, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినా సరే, కంపెనీ వాళ్ళు ఏంటి అంటే ఇంకో ఇన్స్ట్రుమెంట్ని రీప్లేస్ చేస్తారు. సో మీరు ఎంత కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా కానీ దానికి ప్రాబ్లం అనేది ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు చిన్నపిల్లాడు కదా ఎక్కడైనా పోగొడతాడు, ఇప్పుడు మామూలు ఇన్స్ట్రుమెంట్ తీసుకుందాము, తర్వాత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుందాము, కొంచెం పెద్ద అవుతాడు కదా అని అనుకుంటారు. దానివల్ల ఏంటంటే క్లారిటీ తగ్గుతుంది, స్పీచ్ క్లారిటీ అనేది తగ్గుతుంది. సో ఖర్చుకు భయపడి ఇలా పోగొడతాడు అనే దాని బదులు బ్యాకప్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, కంఫర్ట్నెస్ ఉంటుంది, స్పీచ్ క్లారిటీ వస్తుంది, బాబుకి కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఒకవేళ డ్యామేజ్ అయినా, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని బ్యాకప్ ప్లాన్ అనేది మీకు ఉంటుంది. ఓకే, మరి కాల్ ఉన్నారండి. శేఖర్ గారు మాట్లాడండి డాక్టర్ గారు. శేఖర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తేనండి. నా పేరు శంకర్, రవిశంకర్ అండి, చిత్తూరు నుంచి మాట్లాడుతానండి. చెప్పండి రవిశంకర్ గారు. సార్ నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక 35 years వరకు బాగానే వినిపిస్తా ఉన్నాయి. ఓకే. ఈ మధ్య కాలంలో చిన్నగా మాట్లాడితే వినపడటం లేదండి. ఓకే. చెప్పి షౌట్ గా మాట్లాడితే వినపడుతుంది. ఇప్పుడు మీ వయసు ఎంత అన్నారండి? ఏమని? ప్రజెంట్గా ఇప్పుడు మీ వయసు ఎంత? వయసు 41 years. 41 years. ఓకే, ఫైన్. ఇంతకుముందుకు మీరు ఎక్కడైనా టెస్ట్ పరీక్ష చేయించారా అండి? లేదండి, ఒకసారి చెన్నైలో చేయించానండి. ఓకే, ఏం చెప్పారండి అప్పుడు? చెన్నైలో వచ్చి అది మా డాక్టర్ ఆయన పేరు వచ్చి భరణి అనేసి, ఆయన హార్పరికి టెస్ట్ ఉంటాడు, ఆయన దగ్గర టెస్ట్ చేయించాను. ఆయన వచ్చి అక్కడ కాదు నుంచి మైలాపూర్లో ఒక సెంటర్ ఆడియో టెస్టింగ్ సెంటర్ ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి చూడమన్నాడు. మళ్ళా నేను వెళ్ళడానికి నాకు తీరిక లేకుండా వచ్చేసాను. మరి మీ సడన్ గా మీ ప్రోగ్రామ్ చూడగానే నాకు ఐడియా వచ్చింది, అందువల్ల వెంటనే చూసాను. సార్ మొదటగా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీకు చిన్న శబ్దాలు వినిపించట్లేదు, చిన్నగా మాట్లాడితే వినిపించట్లేదు అంటున్నారండి. సో ఫస్ట్ మీరు పరీక్ష చేయించుకోవాలండి. పరీక్ష చేయించుకున్నట్లయితే ఏంటి అంటే ప్రాబ్లం ఎంత ఉంది, ఏ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఎఫెక్ట్ అయినది అని తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా లైక్ ఆ టెస్ట్లో మీకు ఇది కూడా తెలుస్తుంది, ఎంత లాస్ ఉందని తెలుస్తుంది, ప్రాబ్లం ఎక్కడ ఉందనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక ప్రాబ్లం మిడిల్ ఇయర్లో కానివ్వండి, అవుటర్ ఇయర్లో కానీ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం మెడిసిన్స్తో కానివ్వండి, లేదంటే సర్జికల్గా కానీ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ప్రాబ్లం ఒకవేళ ఇన్నర్ ఇయర్లో ఉందనుకోండి, మిషన్ వాడాల్సి ఉంటుందండి. మిషన్ వాడినట్లయితే మీకు క్లారిటీగా వినిపిస్తుంది. సో ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే ప్రాబ్లం ఎంత ఉందనేది తెలుస్తుంది, ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. ఈ రెండింటి బేస్ మీద ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఈ వినికిడి యంత్రం ఇది అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుందంటారు? అందుబాటు ధరలోనే ఉంటుందండి అందరికీ కూడా. ఇన్స్ట్రుమెంట్ అనేది, హియరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది 2,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుందండి. 2,000 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 3.5 లక్షల వరకు ఉంటుంది ఒక్కొక్క మిషన్ కాస్ట్. ఈ 2,000 రూపాయలు ఏంటి అంటే 2,000 నుండి 10,000 వరకు ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే దాదాపుగా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్. దీనివల్ల కొంచెం క్లారిటీ లేకపోవడం, క్లారిటీ తక్కువగా ఉండడం జరుగుతుంటుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మీకు 15,000 నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే ఒక చెవులోనే పెడతారు లేకపోతే 2 చెవుల్లో ఉంటుందా? ప్రాబ్లం 2 చెవుల్లో ఉంటే 2 చెవుల్లో పెట్టుకోవాలండి, ఒక చెవులో ఉంటే ఒక చెవులో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒక చెవులో ఉన్నట్లయితే ఒక చెవులో పెట్టుకున్నట్లయితే కంఫర్ట్గా ఉంటుంది. 2 చెవులో ఉంటే మీరు ఒకటే చెవులో పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు నాకు రైట్ ఇయర్లో ప్రాబ్లం ఉన్నట్లయితే రైట్ ఇయర్లో పెట్టుకున్నాను అనుకోండి, 2 చెవుల ప్రాబ్లం ఉంది, రైట్ ఇయర్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు రైట్ సైడ్ ఉన్నది క్లారిటీగా వినిపిస్తుంది, నాకు ఇటువైపు నుండి మాట్లాడేది మొత్తం క్లారిటీగా అనిపిస్తుంది. బట్ నాకు ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి మాట్లాడినట్లయితే అంత క్లారిటీగా ఉండదు అనమాట. సో అంత కంఫర్ట్నెస్, క్లారిటీ అనేది ఉండదు. వన్ సైడ్ క్లారిటీగా ఉంటుంది, ఇంకో సైడ్ అంత క్లారిటీగా ఉండదు. డాక్టర్ గారు, అలాగే ఈ చిన్న యంత్రం చెవులో పెట్టుకోవచ్చు, కనపడదు, వాటర్ ప్రూఫ్ ఇన్ని చెప్తున్నారు కదా, ఒకవేళ అంటే దానివల్ల లోపలికి గాలి ఆడకపోవడం వల్ల కానీ, లేకపోతే లోపల దుమ్ము పేరుకుపోవడం వల్ల కానీ అట్లా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి? అలాంటిది ఏమీ ఉండదండి. ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే మీరు కంప్లీట్గా లోపల పెట్టేసి లోపలే ఉంచట్లేరండి. సో మార్నింగ్ తీస్తూ ఉంటారు, ఈవినింగ్ తీస్తూ ఉంటారు, సో ఎప్పుడు తీస్తూ పెడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెవిలో మన మెకానిజం అలా తయారైందనమాట. లోపల ఇప్పుడు ఇయర్ కెనాల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి అందులో ఎలాంటి సీక్రెషన్స్ కానీ గ్లాండ్స్ కానీ ఏమీ ఉండదు. బయట హాఫ్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే సీక్రెషన్స్ కానివ్వండి, గ్లాండ్స్ కానీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు పెట్టే ఇన్స్ట్రుమెంట్ లోపల వరకు దాదాపు లోపలికి ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ చెవి వెనకాల ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి పెడుతున్నారనుకోండి, లోపల చెవి వ్యాక్స్ కొంతమందికి చాలా రేర్గా మేబీ 10% 15% మెంబర్స్కి ఉండే ఛాన్సెస్ ఉంటుంది.
అలాంటి వాళ్ళు ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినా అని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అది తీసేసినట్లయితే సరిపోతుంది. డాక్టర్, చిన్నపిల్లల కంటే కనుక మనం పెడితే చిన్నప్పుడే కనుక ఇయరింగ్ కూడా ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు, వాళ్ళకి తొందరగా వినిపిస్తుంది. కానీ ఏజ్ పెరిగిన కొద్దికి సో వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఏజ్ వచ్చిన తర్వాత ఈ మిషన్ పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగా వినిపించే అవకాశం ఉంటుందంటారు? హియరింగ్ ఇన్స్ట్రుమెంట్కి మిగతా ప్రాబ్లమ్స్ లైక్ మిగతా మెడికల్ ఇష్యూస్కి ఎలాంటి సంబంధం ఉండదండి. ఇప్పుడు సంథింగ్ లైక్ స్పెక్స్ ఉన్నది. ఇప్పుడు స్పెక్స్ ఏంటి అంటే చాలామందికి చూస్తుంటాం, దాదాపుగా 15-20% కంటే ఎక్కువగానే ఉంటుంది స్పెక్స్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 10 మంది చూస్తే 10 మందిలో వచ్చేసి అట్లీస్ట్ 2-3 వాడుతుంటారు స్పెక్స్ అనేది. సో అంత కామన్గా స్పెక్స్ వాడతారు. లైక్ ఆ స్పెక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మెడికల్గా ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్పెక్స్కి ఏం సంబంధం ఉండదు. అంటిల్ అన్లెస్ ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉండి విజన్ మనకు ఒక 2 పాయింట్ అని అంటారు, 3 పాయింట్ అంటారు, 0.3 పాయింట్ అంటారు విజన్కి సంబంధించినట్లయితే, కంటికి సంబంధించినట్టు. దానికి మనం కంటి పరీక్ష చేయించుకొని దానికి తగ్గ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తోనే వాడుతుంటాం. మనం వేరే గ్లాస్ వాడినట్లయితే మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదేవిధంగా హియరింగ్ ఎయిడ్ కూడా హియరింగ్ లాస్ ఎంత ఉంది ఏంటి అని చెక్ చేయించుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ వాడినట్లయితే క్లారిటీగా కంఫర్ట్గా ఉంటుంది. బట్ మెడికల్ రిలేటెడ్గా హియరింగ్ రిలేటెడ్గా ఎలాంటి సంబంధం అనేది అంటే వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత టెస్టులు చేయడానికి మిషన్ ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందంటారు? టెస్టులు చేయడానికి వచ్చేసి మాకు 1 డే సరిపోతుందండి. 1 డే కూడా డిపెండ్స్ అపాన్ పేషెంట్ ఏజ్ అండి. చిన్నపిల్లల్లో ఒక రకమైన పరీక్షలు ఉంటాయండి, పెద్దవాళ్ళలో ఒక రకమైన పరీక్షలు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఏంటి అంటే కొంచెం మత్తుమందు లాంటిది ఇచ్చేసి దానికి సంబంధించిన పరీక్షలు చేస్తాము. సో ఆ పరీక్ష చేసినట్లయితే ప్రాబ్లం ఎంత ఉందనేది తెలుస్తుంది. అది చిన్నపిల్లల రిలేటెడ్గా. పెద్దవాళ్ళకి ఏంటి అంటే మాకు హార్డ్లీ 20 minutes to 30 minutes మ్యాక్సిమం టైం పడుతుందండి పరీక్ష చేయడానికి. అది చేసిన తర్వాత ఏ రకమైన మిషన్ సరిపోతుంది అనే దాన్ని బట్టి సెలక్షన్లో కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ చూసి ఇది ఉందండి, ఇంత లాస్ ఉందండి, ఇది పెట్టుకోండి అనేది కరెక్ట్ కాదండి. ఫస్ట్ లాస్ చూసిన తర్వాత పేషెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి, ఆ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ ఫీచర్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి అప్ టు 3.5 lakhs వరకు ఉంటుందని చెప్పాను. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ 15,000 నుండి 3 లక్షల వరకు ఉంటుంది అని చెప్పాను, 3-3.5 లక్షల వరకు. సో ఇప్పుడు ఒక్కొక్క పేషెంటు ఇప్పుడు చాలా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాడు క్లయింట్. ఈ మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవుతున్నట్లయితే ఏది ఇన్స్ట్రుమెంట్ వెళ్ళాలి ఏంటి అనేది చూసుకొని దాని తగ్గట్లుగా ఆ ఇన్స్ట్రుమెంట్ ఒకసారి ట్రై చేసి కంఫర్ట్గా ఉంది అన్నప్పుడే ఆ మిషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం హియరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫిట్ చేసి ఆ ఫిట్ చేసింది కంఫర్ట్గా ఉన్నప్పుడే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలకు కూడా అదేవిధంగా పరీక్ష చేసి దాని తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేసుకొని కంఫర్ట్నెస్ చూసుకొని ఫాలోఅప్లో ఉంటూ అట్లీస్ట్ ఒక 2 months టైం పడుతుందండి మొత్తం ఫిట్టింగ్కి ఫైనల్కి వచ్చే వరకు. 1 to 2 months టైం. ఓకే డాక్టర్, జీవన్ రేఖ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి జీవన రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1. థ్యాంక్ యూ.